ఇండియా చాలా స్ట్రాంగ్ పొజిషన్లోకి వచ్చి మ్యాచ్ మళ్ళీ చేదాటిపోయినట్టుగా అనిపిస్తుందిగా ఇప్పుడు. ఆస్ట్రేలియా ఈవెన్చువల్గా ఎండ్ ఆఫ్ డే 4 లీడ్ 3-3-3 91 for 6 at one point of time. 4 wickets 11 runs కి తీసుకున్నారు ఇండియా. బుమ్రా వాజ్ ఫినామినల్. కొన్ని డ్రాప్ క్యాచెస్, కొన్ని నో బాల్స్, లాస్ట్ వికెట్ పార్ట్నర్షిప్స్, ఇవన్నీ మళ్ళీ ఇండియాని కొంచెం గెలుపుకి దూరంగా జరిపేశాయా? ఏం ఎక్స్పెక్ట్ చేయాలి డీఫోలో? ఇవన్నీ మాట్లాడుకుందాం. లెట్స్ గెట్ స్టార్టెడ్. వెల్కమ్ టు స్టంప్ టేల్స్. నా పేరు కౌశిక్ అండ్ ఇట్ వాస్ అ వెరీ ఇంట్రెస్టింగ్ డే 4 ఈ 4th టెస్ట్ మ్యాచ్ ఆఫ్ బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ. బికాస్ ఇండియా ఆఖరి వికెట్ తో డే ని స్టార్ట్ చేసి ఈవెన్చువల్ గా 3-6-9 ఇంట్రెస్టింగ్ నంబర్ రైట్, 3-6-9 దగ్గర ఆల్అౌట్ అయిపోవడం. నితీష్ వాజ్ లాస్ట్ మ్యాచ్ విత్ డిస్మిస్డ్. అండ్ దాని తర్వాత ఆస్ట్రేలియా మళ్ళీ బ్యాటింగ్ చేశారు. ఇనిషియల్ పార్ట్నర్షిప్ అనేది వచ్చింది, బట్ బుమ్రా కాన్స్టర్స్ ని అవుట్ చేసి హిట్ దిస్ ఇస్ బ్రిలియంట్ రైట్. దిస్ ఇస్ హ్యావింగ్ ఫన్ ఆన్ ద ఫీల్డ్. దిస్ ఇస్ వన్ వర్జన్ ఆఫ్ స్లెడ్జింగ్. దీంట్లో ఏమీ లేదు. శామ్ కాన్స్టర్స్ ఇండియా వాళ్ళు అవుట్ అయినప్పుడు, విరాట్ కోహ్లీ అవుట్ అయినప్పుడు క్రౌడ్ మొత్తాన్ని కూడా కమాన్ ఇంకా ఎక్కువ సౌండ్ చేయండి అన్నాడు. శామ్ కాన్స్టర్స్ ని బుమ్రా అవుట్ చేసిన తర్వాత తను కూడా మళ్ళీ ఇదే సెలబ్రేషన్ చేసి చూపించాడు. దట్స్ ఎ గ్రేట్ వే ఆఫ్ స్లెడ్జింగ్. సిరాజ్ కూడా వికెట్ తీసుకున్నప్పటిలా కూడా ఈ కెప్ట్ డూయింగ్ దిస్. దట్స్ ఎ గ్రేట్ వే ఆఫ్ స్లెడ్జింగ్. దట్స్ యాక్సెప్టెడ్ ఇన్ ద గేమ్ ఆఫ్ క్రికెట్. అది చేశారు. వర్బల్ అసాల్ట్ ఏం చేసినా కూడా పర్లేదు, ఫిజికల్ అసాల్ట్ చేయకూడదు. అది మాత్రమే నా పాయింట్ ఆఫ్ వ్యూ అన్నమాట. ఎనీ విచ్ వేస్ ఐ ఎంజాయ్డ్ ది బ్యాంటర్ బిట్వీన్ ద టీమ్స్. ఈ సెలబ్రేషన్ బాగుంటుంది. ద వే దే పిక్డ్ అప్ కాన్సెప్ట్స్ వాజ్ వెరీ గుడ్ బికాస్ ఫీల్డ్ ప్లేస్మెంట్స్ కూడా బాగా పెట్టారు. ఎలా ఆ ర్యాంప్ కి, రివర్స్ స్కూప్ కి రెండింటికి ఫీల్డర్స్ ని పెట్టేసి ఆడతా వచ్చినా ఇప్పుడు ఆడరా నువ్వు అన్నారు. అండ్ బుమ్రా బోల్డ్ లిటిల్ క్వికర్ ఆల్సో. అండ్ ఎక్స్పీరియన్స్ ఆబ్వియస్లీ బుమ్రాకు ఉంది. డే 3 తర్వాత మాట్లాడుతూ బుమ్రా అన్నాడు కూడా, శామ్ కాన్స్టర్స్ నేను ఫస్ట్ 3-4 ఓవర్స్ ఒక 4-5 సార్లు అవుట్ చేసి ఉండొచ్చు నాకు అనిపించింది. వాజ్ వెరీ లక్కీ టు సర్వైవ్ అని. ఇక్కడ సర్వైవ్ అవ్వలేదు, తప్పకన అవుట్ అయిపోయాడు, తను వెళ్ళిపోయాడు. అండ్ దెన్ ఆఫ్ కోర్స్ సిరాజ్ ఆల్సో కేమ్ టు ద పార్టీ. 91 for 6 కి తగ్గించారు ఆస్ట్రేలియాని. అంటే నాట్ జస్ట్ బుమ్రా, సిరాజ్ ఆల్సో స్టెప్డ్ అప్. నిన్న రివ్యూలో వి స్పోక్ అబౌట్ దిస్ పాయింట్ దట్ సిరాజ్ ఎఫర్ట్ చాలా ఇస్తున్నాడు కానీ రిజల్ట్స్ రావట్లేదు. హీ మైట్ బి టైరింగ్ ఎ లిటిల్ అండ్ మేబీ నెక్స్ట్ టెస్ట్ మ్యాచ్ లో తను దారి ఇవ్వాల్సి వస్తుందేమో ఇంకొక బౌలర్కి అని. బట్ సిరాజ్ డగ్ డీపర్. ఇంకా తనలో రిజర్వ్ లో పెట్రోల్ ఉందని చూపించాడు. దాన్ని ఇంకా బయటకు తీసుకొచ్చి ఇంకా ఎక్స్ట్రా ఎఫర్ట్ ఇచ్చాడు. థింక్ సిరాజ్ లో ఉన్న గొప్ప క్వాలిటీ ఇదే. 100% కంటే ఎక్కువ ప్రతి బాల్ ఇస్తాడు. రోజులో మొదటి బాల్ అయినా, రోజులో ఆఖరి బాల్ అయినా, తను ఎన్ని ఓవర్స్ వేసినా, ఎన్ని స్పెల్స్ వేసినా ఎఫర్ట్ ఏ మాత్రం తగ్గదు. ఈ డే 4 లో హీ గేవ్ ఎన్ ఎక్స్ట్రా ఎఫర్ట్ టీమ్ కోసం. తన మీద కూడా కాస్త ప్రెషర్ ఉంటుంది అండ్ ఈ పర్ఫార్మ్ బ్రిలియంట్లీ. 3 వికెట్స్ తీసుకున్నాడు. ద బాల్ ఈ బౌల్డ్ టు ఉస్మాన్ ఖవాజా వాజ్ ఎక్స్ట్రాడినరీ. దాంతో తను కూడా వికెట్ తీసుకున్నాడు. తర్వాత ఒక చిన్న పార్ట్నర్షిప్, దాన్ని మళ్ళీ బ్రేక్ చేశాడు సిరాజ్. స్టీవ్ స్మిత్ ని యాడ్ చేసింగ్ వన్ అవుట్ సైడ్ ది ఆఫ్ స్టంప్. సకర్ బాల్ అంటాం, దూరంగా అవుట్ సైడ్ ది ఆఫ్ స్టంప్ ఫుల్ లెంత్ వేస్తే గో ఫర్ దట్ షాట్. అది గల్లీకి కానీ, కీపర్ కానీ, స్లిప్ లో కానీ వెళ్తూ ఉండొచ్చు. ఎడ్జ్ తగిలితే ఎగ్జాక్ట్లీ అదే అయింది. అక్కడ స్మిత్ ట్రాప్ చేశారు. దెన్ కేమ్ ద బర్స్ట్ ఫ్రమ్ ద మ్యాన్ వి కాల్ జస్ప్రీత్ బుమ్రా. 200 టెస్ట్ వికెట్స్ కి చేరుకున్నాడు అండ్ యావరేజ్ ఈజ్ under 20. లెజెండ్స్ ఆఫ్ ది గేమ్ లోకి ఇప్పటికే చేరిపోయాడు. మాల్కమ్ మార్షల్, కర్ట్లీ ఆంబ్రూస్, జోయల్ గార్నర్ ఇలాంటి బౌలర్స్ కంటే కూడా యావరేజ్ తనకు తక్కువ. 19.38 ఎంతో. దట్ ఈస్ ఎక్స్ట్రాడినరీ. అంటే ఎవ్రీ వికెట్ కి 20 రన్స్ కంటే తక్కువ మాత్రమే వేస్తూ వికెట్ తీసుకుంటున్నాడు. దట్స్ ఎక్స్ట్రాడినరీ, అమేజింగ్ ఎబిలిటీ, అమేజింగ్ పర్ఫార్మెన్స్ ఓవర్ పీరియడ్ ఆఫ్ టైం జస్ప్రీత్ బుమ్రా నుంచి. ట్రావిస్ హెడ్ అవుట్ చేశాడు. ఆ తర్వాత క్యారీకి పడిన బాల్ అయితే ఎలా ఆడతారు దాన్ని, ఎట్ట ఆడతారు దాన్ని చెప్తా కదా. మామూలు బౌలింగ్ కాదు, హై క్వాలిటీ స్టఫ్. కాకపోతే బుమ్రా మళ్ళీ నో బాల్ చేయడం స్టార్ట్ చేశాడు. ఇన్ఫాక్ట్ రోజు మొత్తంలో ఎన్ని స్పెల్స్ చేశాడు తెలుసా? స్టార్ట్ చేసి స్టాప్ చేసి 9 స్పెల్స్ వేసేట ఒక ఫాస్ట్ బౌలర్ జస్ప్రీత్ బుమ్రా. ఇట్స్ నాట్ ఈజీ ఆన్ ద బాడీ. అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే, అంటే మీరు ఒక స్పెల్ వేసి ఆపేసిన తర్వాత బాడీ మీరు బౌలింగ్ చేస్తున్నప్పుడు వేడెక్కుంటుంది. ఇట్స్ వార్మ్డ్ అప్. స్పెల్ అయిపోయిన తర్వాత క్రికెట్లో ఎక్కువ పరిగెత్తాం కదా, బాల్ వస్తేనే పరిగెడతారు. సో మీ బాడీ అంతా కూల్ డౌన్ అయిపోతుంది, మసిల్స్ అన్ని రిలాక్స్ అయిపోతాయి. తిరిగి మళ్ళీ ఇంకొక స్పెల్ వేయాలంటే మళ్ళీ మసిల్స్ అన్ని యాక్టివేట్ చేయాలి, మళ్ళీ బాడీ వార్మ్ అవ్వాలి, మళ్ళీ ఆ బ్లడ్ సర్క్యులేషన్ పెరగాలి. ఇలా మీరు పదే చేస్తుంటే బాడీ అలసిపోతుంది, మసిల్స్ అలసిపోతాయి, క్రాంప్స్ మొదలవుతాయి, ఫెటీగ్ స్టార్ట్స్ టు కిక్ ఇన్. అక్కడే సోర్నెస్ ఎక్కువ అవుతుంది, అక్కడే ఇంజురీస్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. బట్ 9 స్పెల్స్ వేశాడు బుమ్రా త్రూ అవుట్ ద డే. హీ రెడ్యూస్ దెమ్ టు 91 for 6 విచ్ వాజ్ ఎక్స్ట్రాడినరీ ఎఫర్ట్. బట్ దాని తర్వాత మరి ఏమనాలో ఏమో, కర్మ దరిద్రమా అన్ని కలిసాయా, బ్యాడ్ టైమా? జైస్వాల్ 3 క్యాచ్లు డ్రాప్ చేశాడు. వన్ వాజ్ టఫ్, బట్ జైస్వాల్ ఇస్ నాట్ అ బ్యాట్ ఫీల్డర్ బై ఎనీ స్ట్రెచ్ ఆఫ్ ఇమాజినేషన్. ఇంగ్లాండ్ సిరీస్లోనో ఐ థింక్ ఆర్ న్యూజిలాండ్ సిరీస్లోనో గలీలో కొన్ని ఎక్స్ట్రాడినరీ క్యాచెస్ పట్టాడు. 0.64 seconds రియాక్షన్ టైం. ఐమ్ షూర్ మీకు గుర్తుంటుంది, దీని గురించి తెగ మాట్లాడుకున్నాం కామెంటరీలో కూడా. సో ఈజ్ అ వెరీ గుడ్ ఫీల్డర్.
బట్ కొన్ని సందర్భాల్లో ఏం జరుగుతుంది ఆ క్రికెట్లో అంటే మీరు ఒక క్యాచ్ డ్రాప్ చేసిన తర్వాత ఆ రోజు మొత్తం బాల్ మిమ్మల్ని వెంటాడుతుంది, ఆ రోజు మొత్తం బాల్ మీ చేతిలో నిలవదు. అదంతే. ఇట్స్ లైక్ యువర్ గర్ల్ ఫ్రెండో మీ బాయ్ ఫ్రెండో మీతో అలిగితే ఎలా ఉంటుందో, మొహం ఎలా చాటేసుకుంటారో, ఎలా అయితే చిరాగ్గా ఉంటారో, ఎలా అయితే పెదవి విరిచేస్తారో, అలా ఆ బాల్ మీ చేతిలోకి రాదు. ఏం చేసినా రాదు. రోజంతా మీ వెనకే వస్తుంది ఆ బాల్ కూడా మళ్ళీ, కానీ చేతిలోకి మాత్రం రాదు. అదే జరిగింది. దానికి తోడు టు యాడ్ మోర్ ప్రెషర్ మన రోహిత్ శర్మ రియాక్షన్. అలానే రియాక్ట్ అవుతాడు తెలుసు. అంటే తను డ్రాప్ చేయడం క్యాచెస్ తను చేస్తాడు. ఏ ఫీల్డర్ అయినా, ఏ ప్లేయర్ అయినా జీవితంలో ఎప్పుడో ఒకప్పుడు క్యాచ్ డ్రాప్ చేస్తాడు. కానీ మీ క్యాప్టెన్ పక్కనే ఉండి అలా రియాక్ట్ అయితే మీ మీద ఇంకా ప్రెషర్ పెరుగుతుంది యాజ్ యంగ్స్టర్. బట్ ఆఫ్ కోర్స్ తన నైజం అదే తెలుసు. మిస్ఫీల్ చేసినా అలా ఎమోషనల్గా రియాక్ట్ అవుతాడు, క్యాచ్ డ్రాప్ చేసినా అలానే రియాక్ట్ అవుతాడు. బట్ దట్ యాడ్స్ సమ్ ప్రెషర్ ఆన్ ది ఫీల్డర్ ఇస్ ఆల్ ఐమ్ ట్రైంగ్ టు సే. సో జైస్వాల్ మీద ఇంకొంచెం ప్రెషర్ పెరిగి ఉండొచ్చు. నెక్స్ట్ క్యాచ్ మళ్ళీ డ్రాప్ చేయగానే ఇంకాస్త పెరిగి ఉండొచ్చు. 46 పైన ఎంతో మార్నస్ లాబుష్ ఖాగ్నే ఉన్నప్పుడు డ్రాప్ చేశాడు. తర్వాత సిలీ పాయింట్లో ఇది ఇంత ముందర కూడా జరిగింది ఫస్ట్ ఇన్నింగ్స్లో. మనోడు కొంచెం కంగారు అనుకోండి, కొంచెం భయం ఉన్నట్టుంది ఆ ఫార్వర్డ్ షాట్కి సిలీ పాయింట్లో నుంచుంటే, షార్ట్ ఆడే ముందరే లేచి నుంచుంటున్నాడు ఎక్కడ బాల్ తగులుతుందని. ఇట్స్ జెన్యున్ ఫియర్ టు హ్యావ్. మీరు ఎప్పుడన్నా ఆ పొజిషన్లో ఫీల్డింగ్ చేస్తుంటే తెలుసు, చుచ్చుబడిపోతుంది. గట్టి కొడుతుంటారు, బాల్ తగిలితే చుక్కలే. ఎంత షిన్ ప్యాడ్ చేసుకుని హెల్మెట్ వేసుకున్నా కూడా ఒళ్ళు హోనం అయిపోతుంది బాల్ తగులుతుంటే అక్కడ. సో ఇట్స్ నాట్ అన్ ఈజీ ప్లేస్ టు స్టే. బట్ యంగ్స్టర్ ఇన్ ద టీమ్, అందరికంటే కొత్తగా వచ్చిన వాళ్ళని పెట్టేస్తారు అక్కడ. ఇది ఫ్రెషర్కి ర్యాగింగ్ చేసాడు అనమాట. ఎవడైతే కొత్తగా టీంలో ఉంటాడో అది యంగెస్ట్ ఉంటాడో వాడు అక్కడ కూర్చుంటాడు అంటారు హెల్మెట్ ఆ సిల్లీ పాయింట్ ఫార్వర్డ్ షాట్ లెగ్లో. అరే నువ్వు జైసు జల్దీ ఉట్టుమత్, గుర్తుందా? స్టంప్ క్యామ్లో వినిపించింది, స్టంప్ మైక్లో రాదర్. అండ్ తను ముందుగానే లేస్తూ ఉంటాడు. ఆబ్వియస్లీ అక్కడ కాన్సన్ట్రేషన్ సరిగా ఉండట్లేదు. సో తను అక్కడ కూడా క్యాచ్ డ్రాప్ చేశాడు. తర్వాత మీరు గమనిస్తే కనుక కేఎల్ రాహుల్ని చేయమన్నారు. బికాజ్ ఎక్స్పీరియన్స్ ప్లేయర్ అయినా కూడా ఇలా క్యాచ్లు వస్తే వదిలేస్తున్నాడు కాబట్టి ఇవాల్టి రోజు తను ఏం చేసినా వర్కౌట్ కాదని గమనించి తను అక్కడి నుంచి తీసేసి రాహుల్ని తీసుకొచ్చారు. బట్ ఆ 3 క్యాచ్ డ్రాప్స్ డెఫినెట్గా ఇంపాక్ట్ చేసాయి. దేర్ ఇస్ నో డౌట్ ఇన్ దట్. మార్నస్ అండ్ ప్యాట్ కమిన్స్ పార్ట్నర్షిప్ అదొక 50-57 పరుగుల పార్ట్నర్షిప్. అది ఎంత వాడాడు కమిన్స్, ఎంత వాడాడు మార్నస్ లాబుష్ ఖాగ్ని, ఎన్నిసార్లు బీట్ అయ్యాడు బాసు. ఇంతకంటే లక్కీ బ్యాటర్ని ప్రపంచంలో చూడలేదు నేను అని బుమ్రా కూడా అన్నాడు తన దగ్గరికి వెళ్ళి. దట్స్ వన్ వే ఆఫ్ స్లెడ్జింగ్, దిస్ ఇస్ అ వర్బల్ స్లెడ్జింగ్. అండ్ దానికి కొద్దిగా రియాక్ట్ కాలేదు. ఏంట్రా అంటే ఇన్సైడ్ బాల్ ఆడుతున్నాడు, అవుట్ సైడ్ పక్కన వెళ్ళిపోతుంది, పదే బీట్ అవుతున్నాడు కానీ అవుట్ అవడు. ఇది 2023 ఓడియా వరల్డ్ కప్ ఫైనల్ కూడా అదే చేశాడు. బీట్ అవుతున్నాడు, అవుట్ అవడు. బట్ ఈ సర్వైవ్ స్కోర్డ్ 70, 57 పార్ట్నర్షిప్ ప్యాట్ కమిన్స్తో పాటు. కమిన్స్ కూడా చాలా బాగా ఆడాడు. ఎలా అయితే ఇండియా లోవర్ మిడిల్ ఆర్డర్ రెసిస్టెన్స్ చూపించి ఫైట్ చేస్తారో అదే ఆస్ట్రేలియా కూడా చేశారు. అంటే మనం అనుకోవచ్చు, అరే ఇండియన్ బౌలర్స్ ఎప్పుడు కూడా ఈ లాస్ట్ వికెట్లు తీసుకోరు, 91 for 6 నుంచి 228కి వెళ్ళిపోయింది ఏంటి, కొంచెం అన్న సిగ్గుండాలి, కొంచెం బుద్ధి ఉండాలి కదా అని చెప్పేసి. వాళ్ళు బాగా ఆడారని చెప్పి మనం అక్నాలెడ్జ్ చేయాలిగా. కుకుబరా బాల్ కొంచెం పాతది అయిపోయిన తర్వాత ఇట్స్ ఈజియర్ టు బ్యాట్. వాషింగ్టన్ సుందర్, నితీష్ కుమార్ రెడ్డి కూడా ఎంత బాగా ఆడారు, రైట్? అండ్ అదే వీళ్ళు చేశారు. అండ్ ప్యాట్ కమిన్స్ ఇస్ నాట్ ఎ మగ్ విత్ ద బ్యాట్. హీ కెన్ హోల్డ్ ద బ్యాట్ వెరీ వెల్. ఫస్ట్ ఇన్నింగ్స్లోనూ బాగా ఆడాడు, 2 ఇన్నింగ్స్లో కూడా బాగా ఆడాడు. మార్నస్తో కలిసి ఉన్నాడు. చాలా తెలివిగా వాళ్ళు ఏం చేశారంటే మార్నస్ ప్యాట్ కమిన్స్ని ఎక్కువ బౌలింగ్ ఫేస్ చేయను, నేను ఫేస్ చేస్తా అన్నాడు. మార్నస్ అవుట్ అయిపోయిన తర్వాత ప్యాట్ కమిన్స్ నేను ఫేస్ చేస్తా అన్నాడు. సో దే వర్ టేకింగ్ దట్ రెస్పాన్సిబిలిటీ. వాళ్ళకంటే కింద వచ్చే బ్యాటర్స్ని వాళ్ళు షీల్డ్ చేస్తూ ఆ పార్ట్నర్షిప్ ముందుకు తీసుకెళ్తూ ఒక స్ట్రాటజికల్గా ఆడారు. అండ్ దీంట్లో ఇండియన్ క్యాప్టెన్ చేసిన పొరపాటు ఏమన్నా ఉందా అంటే, ఎవరైతే సెట్ బ్యాట్స్మెన్ ఉన్నాడో, ఎవరైతే ఎక్స్పీరియన్స్ సీనియర్ బ్యాటర్ ఉన్నాడో వాళ్ళకి సింగిల్స్ ఈజీగా ఇచ్చేస్తున్నారు. మార్నస్కి ఈజీగా ఇచ్చేయడానికి రెడీ అయిపోయారు. మార్నస్ అవుట్ అయితే ప్యాట్ కమిన్స్ కూడా సింగిల్ ఇవ్వడానికి రెడీ అయిపోయాడు. అంటే ఇప్పుడు ప్యాట్ కమిన్స్ నేతన్ లైన్ ఆడుతున్నప్పుడు ప్యాట్ కమిన్స్కి సింగిల్ ఇచ్చేశారు, నేతన్ లైన్కి క్లోజింగ్ ఫీల్డర్స్. ప్యాట్ కమిన్స్ అవుట్ అయ్యాక నేతన్ లైన్ స్కాట్ బోలాండ్ ఆడుతుంటే నేతన్ లైన్కి సింగిల్ ఇచ్చేస్తున్నారు స్కాట్ బోలాండ్ అవుట్ చేయడానికి. ఎక్కడ తేడా కొడుతుంది? ఇప్పుడు ప్యాట్ కమిన్స్ నేతన్ లైన్ ఆడుతున్నప్పుడు, నేతన్ లైన్ అటాక్ చేసినప్పుడు నేతన్ లైన్ బోలాండ్ ఆడుతున్న నేతన్ లైన్ కూడా అటాక్ చేయాలి కదా. అక్కడే ఎక్కడో నెక్స్ట్ బ్యాటర్, ఈజీగా దొరికే బ్యాటరు ఈజీగా అవుట్ అయిపోతాడు, వీడికి సింగిల్ ఇచ్చేద్దాం, వాడిని తీసుకొచ్చి అవుట్ చేద్దాం అంటే వాడిని డిఫెండ్ చేస్తున్నాడు. వీడు సింగిల్ తీసుకొని ఈ బ్యాటర్ కాన్ఫిడెంట్ అయిపోతున్నాడు. అక్కడ మనకి బెడిసి కొట్టింది. బికాస్ ఆ 57 బిట్వీన్ ప్యాట్ కమిన్స్ అండ్ మార్నస్ లాబుష్ ఖాగ్నే, ఈ 50+ పార్ట్నర్షిప్, మోర్ దెన్ 100 balls బిట్వీన్ స్కాట్ బోలాండ్ అండ్ నేతన్ లైన్, ఇది ఏం చేసిందిరా అంటే ఈ మ్యాచ్ని గెలుపు నుంచి ఇండియాని కొంచెం దూరం చేసింది. రైట్ నో 333 చాలా పెద్ద టార్గెట్ ఆన్ డే 5 వికెట్. ఇట్స్ ట్రికీ, నాట్ ఈజీ. అండ్ ఇంకా ఒక వికెట్ కూడా ఉంది. వీళ్ళు ఇంకాసేపు ఆడతారు. రేపు వచ్చి కూడా వీళ్ళు వెంటనే ఐ డోంట్ థింక్ ఓవర్నే డిక్లేర్ చేయరు. రేపు వచ్చి 2-3 overs అన్న ఆడతారు, ఆల్అౌట్ ఎవరికన్నా ఆడతారు వీళ్ళు. అండ్ దాని తర్వాత ఇండియా మళ్ళీ చేజ్ చేయాలి. 96 overs ఉంటాయి ఓవరాల్గా. చేంజ్ ఆఫ్ ఇన్నింగ్స్కో 2 overs తీసేయండి, వాళ్ళకి 4 overs ఆడదాం అనుకుందండి. 90 overs 340-350 కొట్టాలి అంటే ఆల్మోస్ట్ 4 per over. ఇట్స్ నాట్ ఈజీ, ఇట్స్ డెఫినెట్లీ నాట్ ఈజీ. అంటే ఇండియా పాజిటివ్ ఇంటెంట్తో ఆడతారు, నోయింగ్ ద ఇండియన్ టీమ్. వాళ్ళ డిఎన్ఏ అర్థమైన తర్వాత ఏమిటంటే దే విల్ గో ఫర్ విన్ ఫర్ షూర్. దానికి ఏంటి ముఖ్యం? స్టార్ట్ అదరాలి. స్టార్ట్, ఐ మీన్ జైస్వాల్. అండ్ మోర్ ఇంపార్టెంట్లీ మన క్యాప్టెన్, ద హిట్ మ్యాన్
Rohit Sharma, he needs to play one of his best innings in the recent past test matches లో అంటున్నారు. It could be his last series, could be his last test match depending on the result of the series. So if he really wants to go out on a high, stage is set అయి ఉంది, not just for Rohit Sharma, for Virat Kohli also. The stage is set perfectly. జైస్వాల్ అండ్ రోహిత్ శర్మ కనుక ఒక మంచి సాలిడ్ ఓపెనింగ్ పార్ట్నర్షిప్ ఇస్తే వీ క్యాన్ గో ఫర్ ద రన్స్, వీ క్యాన్ గో ఫర్ ద చేస్. బికాస్ గ్యాబాలో చేసింది అదే. ఆ స్టార్ట్ బాగుంటుంది. రిమెంబర్ లాస్ట్ డే రోజు పుజారా ఇంకా శుభ్మన్ గిల్ మంచి స్టార్ట్ అందిస్తే, మంచి పార్ట్నర్షిప్ ఉంటే, తర్వాత మన పంత్ బాబాయ్ వచ్చి బోర్డు రన్స్ కొట్టాడు. పంత్ మీద కూడా కాస్త ప్రెషర్ ఉంది, రన్స్ రావట్లేదు కదా. పైగా ఫస్ట్ ఇన్నింగ్స్ లో షాట్ కి గవాస్కర్ గారు స్టూపిడ్ షాట్ స్టూపిడ్ షాట్ స్టూపిడ్ షాట్ అని పదే అన్నారు. వినుంటాడు, తనలో కూడా ఏదో కొంచెం ఫైర్ వెలుగుంటుంది. దిస్ అ పాయింట్ టు ప్రూవ్ ఫర్ హిమ్ ఆల్సో. బట్ పంత్ ఇస్ సంబడి హూ ప్లేస్ మ్యాచ్ విన్నింగ్ నాక్స్. ఆల్సో విరాట్ కోహ్లీ ఇస్ సంబడి హూ ప్లేస్ మ్యాచ్ విన్నింగ్ నాక్స్. చేస్ చేస్తున్నప్పుడు విరాట్ కోహ్లీని మించిన బ్యాటర్ ఈ భూ ప్రపంచం పైన లేడు. అండ్ మొదటి ఇన్నింగ్స్ లో ఒక యోగిలాగా, ఒక క్రమశిక్షణతో, ఒక పట్టుదలతో తపస్సు చేస్తున్నట్టుగా అవుట్ అయ్యే బాల్ ముందు దాకా కూడా ప్రతి బాల్ వదిలేసాడు అవుట్ సైడ్ ది ఆఫ్ స్టంప్. మళ్ళీ అదే లైన్ వాళ్ళు తప్పకుండా వేస్తారు. అదే నిగ్రహం, అదే ఓర్పు, అదే సహనం, అదే పట్టుదల, అదే క్రమశిక్షణ కనుక విరాట్ చూపించి ఆడితే, ఫామ్లోకి వచ్చేస్తే, సెట్ అయిపోతే, హీ క్యాన్ అండ్ హీ విల్ గో టు చేస్ ది స్కోర్ డౌన్. సో ఫిఫ్త్ డే చాలా ఇంట్రెస్టింగ్గా ఉండబోతుంది. బట్ దాని అంతటికీ కూడా మనకి ఎర్లీగా వికెట్స్ మనవి పడకూడదు, ప్రెషర్ మిడ్ ఆర్డర్ పైన ఉండకూడదు, అండ్ అందరూ కాంట్రిబ్యూట్ చేయాలి. టాప్ 4, టాప్ 5 నుంచి రన్స్ అనివార్యం, ఖచ్చితంగా కావాల్సిందే. మళ్ళీ వాషింగ్టన్ సుందరో, నితీష్ కుమార్ రెడ్డియో, జడేజానో రన్స్ కొట్టి గెలిపించాలి, బల్క్ ఆఫ్ ది రన్స్ స్కోర్ చేయాలి అని ఉండకూడదు. వాళ్ళు ఆఖరిలో వచ్చి కొన్ని రన్స్ కొట్టాలి. మెజారిటీ ఆఫ్ ది రన్స్ ఈ టాప్ 5, టాప్ 6 స్కోర్ చేయాలి. అప్పుడే ఇండియా గెలిచే ఛాన్స్ ఉంటుంది. మై ప్రాక్టికల్ ఒపీనియన్, ది హార్ట్ సేస్ ఇండియా విల్ విన్ ద మ్యాచ్, బట్ మై బ్రెయిన్ లాజికల్గా ఆలోచిస్తే డ్రా ఇస్ అ ఫార్ మోర్ రియలిస్టిక్ ప్రాబబిలిటీ మ్యాచ్లో ఇండియాకి. ఆస్ట్రేలియా ఈ లాస్ట్ వికెట్ పార్ట్నర్షిప్ 100 balls ఆడేసిన తర్వాత చేసింది ఏమిట్రా అంటే, టైం ఒకటి తగ్గించేశారు, స్కోర్ ఒకటి పెంచేశారు. సో రిక్వైర్డ్ రేట్ పెరిగింది, రన్ రేటు. అండ్ ఆ తక్కువ ఓవర్స్లో 90 ఓవర్స్లో 360 వరకు స్కోర్ చేయడం అంటే అంత ఈజీ విషయం కాదు, ఓవర్ ఎక్స్టెండ్ పీరియడ్ ఆఫ్ టైం. సో వాళ్ళు ఓటమి నుంచి దూరంగా వచ్చేసారు. సో వాళ్ళకి రెండే పాసిబిలిటీస్, డ్రా ఇస్ మోర్ పాసిబుల్, విన్ ఇస్ మోర్ పాసిబుల్ ఫర్ దెమ్. ఇండియాకి ఏమిట్రా అంటే విన్ తక్కువ ప్రాబిలిటీ, డ్రా ఇస్ అ హైయర్ ప్రాబిలిటీ. బట్ అఫ్ కోర్స్ ఆల్ అవుట్ అయ్యే ప్రమాదం కూడా ఉంది, గోయింగ్ ఫర్ ద రన్స్, చేసింగ్ ద రన్స్. కుకబుర బాల్తో అగైన్ లైక్ ఐ సెడ్, ఫస్ట్ ఇన్నింగ్స్లో ఇండియాతో కూడా చూసాం, ఈ రెండో ఇన్నింగ్స్లో ఆస్ట్రేలియాతో కూడా చూసాం. మొదటి 40-50 ఓవర్స్ ఆడేసిన తర్వాత బాల్ ఎప్పుడైతే సాఫ్టర్ అయిపోతుందో బౌలర్స్ పెద్దగా ఏవీ చేయలేరు. పిచ్లో ఇప్పటికి కూడా ఆ వేరియబుల్ బౌన్స్ ఉంది. బట్ ఇఫ్ యూ కెన్ నెగోషియేట్ ది ఫస్ట్ 40-50 ఓవర్స్ డీసెంట్ పేస్లో ఆడితే, ఒక 40-50 ఓవర్ల పాటు 150-160 దాకా స్కోర్ చేసిన, చాలా మంచి ఆడర్స్ 2 దాకా స్కోర్ చేసిన, then you have a game on the hands and day 5 will be very, very exciting for sure. ఇందుకే టెస్ట్ క్రికెట్ చూడాలనిపించేది, ఇందుకే 5-day క్రికెట్ కావాలనేది. ఎవరైతే 4-day క్రికెట్ కావాలంటారో ఎలానే మీరు ఇంకేమన్నా ఆడుకోండి, 5-day క్రికెటే కావాలి మాకు, 5-day టెస్ట్ మ్యాచ్లే కావాలి. మీకు కూడా 5-day టెస్ట్ మ్యాచ్లే కావాలంటే హిట్ ఇన్ ద కమెంట్ బాక్స్ ఒక కమెంట్ పెట్టండి 5, బికాస్ దట్స్ వాట్ ఈస్ ఎక్సైటింగ్ రైట్. గాబా కూడా day 5 వెళ్ళింది కాబట్టి ఆ రిజల్ట్ వచ్చింది, ఇది కూడా day 5 వెళ్తుంది కాబట్టి హోప్ఫుల్లీ విల్ గెట్ రిజల్ట్ ఇన్ ఇండియాస్ ఫేవర్. బట్ విల్ హావ్ టు వెయిట్ అండ్ సీ ఏం జరుగుతుందో. వెరీ ఇంట్రెస్టింగ్. Bumrah was phenomenal 4-wicket haul. Siraj was extraordinary 3-wicket haul. Yes, catches drop అయ్యాయి. Yes, ఆఖరి వికెట్స్ తీసుకోలేకపోయాం. 91 for 6 నుంచి 228 దాకా వెళ్ళుండకూడదు, వెళ్ళింది. క్రెడిట్ టు ఆస్ట్రేలియన్స్. ఇండియా కాస్త ఫీల్డ్ ప్లేస్మెంట్స్, కొంచెం బౌలింగ్ కాస్త అలసిపోయారు. అన్ని ఫ్యాక్టర్స్ కలిసి టార్గెట్ ఇప్పుడు 333 అండ్ కౌంటింగ్ ఫర్ టుమారో. విల్ సీ వాట్ విల్ హ్యాపెన్. ఇప్పటిదాకా వీడియో చూస్తుంటే థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దాట్. క్యూరియస్ కౌశిక్ ఇంకో ఛానల్ ఉంది మాది, ట్రై అండ్ సబ్స్క్రైబ్ దట్ ఆల్సో. అక్కడ క్రికెట్ కి సంబంధించిన వీడియోస్ కాదు, విల్ డూ వీడియోస్ అబౌట్ పర్సనల్ ఫైనాన్స్, పర్సనల్ హెల్త్, కమ్యూనికేషన్ స్కిల్స్, ఇలా బోల్డ్ అండ్ టాపిక్స్ వీడియోస్ చేస్తున్నాం. ఇఫ్ యూర్ ఇంట్రెస్టెడ్ ఇన్ దట్, వాచ్ ది వీడియోస్. నచ్చితే కనుక హిట్ సబ్స్క్రైబ్ బటన్. అండ్ అలాగే ఈ ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. 99,000 దాటేసాం. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దాట్. 29th ఇవాళ, 30, 31st. కెన్ వీ హిట్ 100K బిఫోర్ 1st of Jan? ఇట్స్ అప్ టు యూ. చూద్దాం, అది చేయగలిగితే కానీ గ్రేట్. మరొకటి మళ్ళీ కలుస్తా. అప్పటిదాకా సెలవు. అడియోస్ అమిగోస్.